హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇక సంక్రాంతికి ఒక కొడుకున్న వాళ్ళకి వచ్చిందట కదా. సో ఇద్దరు కొడుకున్న వాళ్ళ దగ్గర డబ్బులు అడిగి ఒక కొడుకున్న వాళ్ళు గాజులు వేసుకోనట. ఇక మేమైతే ఇక మామను అడిగినాం డబ్బులు. మా అమ్మ ఇచ్చింది, మా నాన్నమ్మ ఇచ్చింది. ఇక మేమైతే ఇప్పుడు డబ్బులు ఏవి మాలది ఇక మేమైతే షాప్కి వెళ్తాను. ఇప్పుడే బయలుదేరినాం రెడీ అయ్యిగా తెచ్చుకొని గదులు తెచ్చుకొని వేసుకుంటాం. మేము మా మరదలు, నేను, మా అత్తమ్మ, ముగ్గురం. మేమైతే వెళ్తున్నాం ఇక షాప్కి, గదుల షాప్కి. ఇక మేము మా అమ్మ వాళ్ళ ఊళ్ళో దగ్గరనే, అక్కడ రోడ్డు దగ్గరనే. మా మరదలు చెప్పింది ఇక్కడ దగ్గర ఉంటుందని షాపు. ఇక వెళ్తున్నాం. మా మనీ కూడా వస్తుంది. మనీ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. చిన్నారి మా విద్మ కూడా వస్తుంది. విద్మకి నీకు కూడా ఏమంటావు గాజులు? నడవండి ఫాస్ట్, నడవండి మీరు, నడవండి ఫాస్ట్గా. చూడండి ఫ్రెండ్స్, ఇక మా అన్నయ్య వాళ్ళకి ఇద్దరు పిల్లలే కదా, ఇద్దరు అబ్బాయిలే మా అన్నయ్య వాళ్ళకి. నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన. ఈ మొన్న అడుక్కొని మొన్న డబ్బులు అడుక్కొని వెళ్తాము షాప్కి. అడుగుతాను డబ్బులు. మా అమ్మ ఇచ్చింది, మా నాన్నమ్మ ఇచ్చింది. ఇక మా వదిన ఇస్తుంది ఇప్పుడు డబ్బులు. డబ్బులు తీసుకొని ఒక షాప్కి వెళ్తాం మేము. ఇక మమ్మీకి ఏ పల్లె ఇస్తారా? ఇచ్చింది వాడు నీకు పల్లె అలా పెద్దమ్మ డబ్బులు ఇస్తే ఏదిస్తారో చూసినావు. డబ్బులు అసలు పట్టుకుంది గట్టిగా అండి. మా విద్మ అయితే డబ్బులు అస్సలు ఇవ్వట్లేదు. దగ్గర గట్టిగా పట్టుకుంది డబ్బులు అయితే అస్సలు ఇవ్వట్లేదు. మాకు ఏడుస్తుంది ఘోరంగా. ఇంకా కావాలి. సరిపోతులేవా? సరిపోతులేవా నీకు? ఏ పద షాప్కి వెళ్దాం పన్నాడు. డబ్బులు అస్సలు ఇస్తలేదు. ఇది సో మేమైతే మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఎందుకు వెయిట్ చేస్తున్నామా అంటే, మా వదిన కూడా వస్తా అని చెప్పింది, రెడీ అవుతుంది. మేమైతే అందరం కలిసి వెళ్తాము షాప్కి, కొనిస్తా అని చెప్పింది. మా వదిన కూడా వస్తుంది మా షాప్కి, గదుల షాప్కి. డబ్బులు ఇచ్చింది, డైరెక్ట్ కొంటా అని చెప్పి వస్తుంది. ముగ్గురం వస్తుంది, ముగ్గురం కలిసి వెళ్తున్నాం షాప్కి. మా చిక్కమ్మ కూడా వస్తుంది. చిక్కమ్మ ఇప్పుడు వేసుకోవద్దు. సో ఐదుగురు దగ్గర డబ్బులు తీసుకొని గాజులు వేసుకున్నట్ట. మేమైతే వేరే వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసాం. ఇది మా సిస్టర్ వాళ్ళ ఇల్లు. వీళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకొని అయితే మేమైతే షాప్కి వెళ్ళాం. మా వదిన కూడా వేరే వాళ్ళకు కూడా ఇచ్చేసింది. మా అక్క అయితే నాకు కూడా అమ్మ కూడా ఇచ్చేసింది. మేమైతే బయలుదేరాము షాప్కి. సో మేము నలుగురం వెళ్తున్నాం షాప్కి. ఈ అక్క కూడా మాతోడే వస్తుంది. నలుగురం కలిసి వెళ్దాం. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే, రోడ్డు దగ్గర ఉంటుంది షాపు. ఆ షాప్లో గాజులు కాకుండా ఇంకా చాలా ఉంటాయి. చూపిస్తాను మీకు ఏమేమి ఉంటాయో. మాలతి ఆగు, ఆగు. ఇదే కదా మీనా. సో మేమైతే ఫైనల్గా షాప్కి అయితే వచ్చేసాం. మా అమ్మ వాళ్ళ ఊళ్ళో మా వదిన మరదలతోని ఇలా షాపింగ్ చేయడం చాలా బాగా అనిపించింది మాకైతే. సో మీలో ఎంతమంది ఇలా గాజులు వేసుకున్నారు, ఒక్క కొడుకు ఉన్న వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే ఇలా మేము వేసుకున్నాము.
ఒక కొడుకు ఉన్న వాళ్ళు, 2 కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని కంపల్సరీ గాజులు వేసుకోండి. ఎందుకంటే మహిళలందరికీ గాజులు వేసుకోవడం అంటే చాలా ఇష్టం కదా. ఎక్కువ డబ్బులు అయితే ఖర్చు పెట్టట్లేదు కదా. సో కొంచెం మనీ కాబట్టి కంపల్సరీ వేసుకోండి పండుగ ముందు. ఇట్లా పండుగ అయితే చాలా బాగా జరుపుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. మేమైతే ఇలా షాప్కి అయితే వచ్చేసి తీసుకున్నాం అందరికీ, మా అక్కకి, మా మేనత్తకి, మా మరదలకి, మేము నలుగురం తీసుకున్నాము. చూసారు కదా బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయో. మేమైతే ఇవే తీసుకున్నాం 5 కలర్లు. సో 5 కలర్స్ గాజులు తీసుకున్నాము మేమైతే. సో 20 డజన్లు తీసుకున్నాం మొత్తం. మేమైతే 20 డజన్లు తీసుకొని వెళ్ళాము. ఈ షాప్లో గాజులే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. డ్రెస్సులు, సారీస్, బ్లౌజ్ పీసెస్, కంగన్ హాల్ సామాను, ఇంకా బ్యాంగిల్స్, చాలా చాలా రకాలు ఉన్నాయి. మా అమ్మ వాళ్ళ ఊరు విలేజే కానీ ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి. మేమైతే బ్యాంగిల్స్ తీసుకొని వెళ్ళామన్నమాట. 5 రకాలు తీసుకున్నాం గాజులు. మొత్తం 20 డజన్లు తీసుకున్నాం. ఇలా సంక్రాంతి ఫెస్టివల్ ముందు లేడీస్ అందరూ కలిసి ఇట్లా షాప్కి వెళ్ళి గాజులు తీసుకోవడం చాలా బాగుంది. అందరూ కలుసుకోవడము చాలా బాగా అనిపించింది. చెప్పు గాజులు వచ్చినాయి. ఇంకా గాజులు వచ్చినాయి. నంది హలో చూడండి, ఫైనల్గా అయితే మేమైతే మా ఇంటికి అయితే వచ్చేసినాం. గాజులు తెచ్చుకొని ఇట్లా అన్నీ సెట్ చేసుకుంటున్నాము. గాజులు 5 రకాల 5 కలర్స్ కలుపుకొని ఇట్లా వేసుకుంటున్నాము 5 రకాల గాజులు. మేమైతే ఇట్లా 5గురిని డబ్బులు అడిగి డబ్బులతోని కొనుక్కొని వేసుకున్నాం. చాలా బాగా అనిపించింది. ఇట్లా సంక్రాంతి పండుగ ముందు ఇట్లా అందరినీ డబ్బులు అడిగి, అంటే ఇంట్లో వాళ్ళని డబ్బులు అడిగి గాజు కొనుక్కోవడం, వేసుకోవడం చాలా బాగా అనిపించింది మాకైతే. సో మేమైతే నేను, మా మరదలు, మా అక్క, మా మేనత్త వీళ్ళందరం కలిసి ఒక దగ్గరనే వేసుకున్నాం. నేను రీసెంట్గా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే ఇలా అంటే వేసుకోవాలని వేసుకున్నాం. ఎందుకంటే రీజన్ ఏంటంటే సంక్రాంతి ముందు కొంచెం కీడు వచ్చిందట ఒక అబ్బాయి ఉన్న వాళ్ళకి. సో ఒక అబ్బాయి ఉన్న పేరెంట్స్ ఇట్లా గాజులు వేసుకున్నట్టు డబ్బులు అడిగి, సో మేమైతే ఇలా వేసుకున్నాం. చాలా బాగుంది కదా ఇట్లా అందరం కలిసి వేసుకోవడం పండుగ ముందు. ఇంతేనండి ముచ్చట. బాయ్ బాయ్, సీ యూ.